హాయ్ ఫ్రెండ్స్, మా అబ్బాయికి ఇప్పుడే ఒక ఐడియా వచ్చిందనమాట. సో ఐడియా ఏంటంటే ఇదైతే సామ్సంగ్ A21 అనమాట. దీన్ని అయితే ఇప్పుడు ఐఫోన్ బాక్స్లో పెట్టి ఇప్పుడు డాడీని ప్రాంక్ చేయబోతున్నాం అనమాట. అది ఇప్పుడే మా అబ్బాయికి వచ్చిన థాట్ ప్రాసెస్లో మేము ఈ ప్రాంక్ చేద్దామని ఫిక్స్ అయితే అయిపోయాము. ఛానల్లో షార్ట్ వీడియో కూడా ఉంది. షార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తాం. మీకు సర్ప్రైజ్గా ఉండకపోవచ్చు, మేబీ ఉంటుందిలేండి. ఈ లాంగ్ వీడియో చూసిన తర్వాత మీరు కూడా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు, షాక్ అవుతారు. ఏం చేస్తావు? ప్లాన్ ఏంటి? ఫస్ట్ రివర్స్ కెమెరా పెట్టి చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. చూడండి, మా వాడేమో చేస్తున్నాడు. ఇది ఈ ఫోన్లో అయితే ఇట్లా పెట్టేస్తుంటే మెసేజెస్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి ఓకే పవర్ ఆఫ్ చేసేద్దాం అనమాట. సో బాక్స్లో పెడితే ఒకవేళ డాడీకి సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు ఆన్లో మెసేజెస్ వస్తాయని చెప్పా. ఆఫ్ అవుతుంది అనమాట. ఓకే, వైబ్రేషన్ కూడా వచ్చేసింది. సరే ఈ బాక్స్లో పెట్టేసి కవర్ ఇవ్వద్దు. ఈ కవర్ ఇస్తే డాడీకి తెలిసిపోతుంది. మనం ఆల్రెడీ ఈ ఫోన్కి యూస్ చేసాం కదా. ఇది అయితే ఇప్పుడు మమ్మీ వాడే మొబైల్ నేను కొత్త కేసు కొన్నానండి ఇప్పుడు నేను వాడుతున్న ఫోన్కి. అదైతే సూపర్ ఉంది కేసు. ఇప్పుడు వాడే మొబైల్ కేసు అనమాట. ఇది సిలికాన్ కేసు, క్రోమాలోనే కొన్నాము ఇది. సో ఇది ఇస్తే డాడీకి నీ ఫోన్ అన్నట్టు తెలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు సో ఇది డాడీకి. దీని కవర్ ఎక్కడ? ఏ కవర్? ఫోన్ మొబైల్ కవర్, పెద్ద కవర్ వస్తుంది కదా, అది కాదు నాన్న. కవర్ ప్యాక్ సీల్ కవర్ వస్తుంది మనం షాపింగ్ చేసినప్పుడు. క్రోమా అది బ్యాగ్. అదే క్రోమా బ్యాగ్ లోపల తీసుకురా, ఆ బ్యాగ్లో ఇద్దాం. డాడీ సేమ్ ఫోన్ మళ్ళీ కొనింది అని చెప్పాలి, ఓకేనా? ఈసారి బ్లూ కలర్ కొనింది. అంటే యాక్చువల్లీ మా హస్బెండ్కి ఫోన్ కొనాలని చూస్తున్నాము, ఐఫోన్లోనే కొనాలని చూస్తున్నాం అనమాట. సో 17 Pro Maxే కాకుండా డాడీ ఓపెన్ చేశాక రియాక్షన్ ఇట్లుంటుంది అనమాట. నేను డాడీ అనుకోండి, నాకు అర్థమైపోయింది ఈ ఫోన్ ఉంటుందని, అదే రియాక్షన్ ఉంటుంది గైస్. ఆల్రెడీ సీల్ ఓపెన్ అయిపోయింది. ఎక్కువ ఓవర్ ఎక్సైట్మెంట్ ఏమి ఉండదు కదా, ఓవర్గా రియాక్షన్ ఏమి ఉండదు. డాడీకి ఓవర్గా రియాక్షన్ వచ్చేలాగా చేయాలి నన్ను బిల్డప్, ఓకేనా? ఓకే డాడీ మమ్మీ నీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసేసింది, ఇలా చెప్పు, ఓకేనా? ఓకే. కవర్ తీసుకురా. బ్యాగ్ ఉందా? నేను రికార్డ్ చేసుకుంటా, తీసుకెళ్తా. గైస్ ఇప్పుడైతే వచ్చేసాము, కవర్ అయితే తీసుకుంటున్నా. లోపల వేసి ఒక్క నిమిషం కష్టంగా ఉంటుంది అనమాట. లోపల బిల్స్ అన్నీ ఉన్నాయి. బిల్స్ అయితే కన్ఫామ్ ఉంచాల్సిందే గైస్, బిల్స్ ఉంటేనే కదా తెలిసేది. రండి, బ్యాగ్ దొరికేసింది అనమాట. ఇదో మమ్మీ రికార్డ్ చేయి. ఓకే పండు, కవర్ నలిగిపోయింది, కవర్ అవసరం లేదు. బిల్స్ అవన్నీ లోపల పెట్టేసి బిల్స్ ఉన్నాయి కదా, మనకి ఈ స్క్రీన్ కావాలి గైస్. ఓకే, స్క్రీన్తో కవర్ చేయి. పండు కవర్ వద్దు నా డాడీ క్యాచ్ చేసేస్తాడు, డాడీకి తెలుసు ఈ కవర్ గురించి. ఇదైతే వద్దు. సరే ఓన్లీ బాక్స్ ఇద్దాం. సర్ప్రైజ్ ఇంత పెద్ద కవర్ ఇస్తే క్యాచ్ చేస్తారు కదా, కాబట్టి ఓన్లీ బాక్స్ ఇట్లా బ్యాక్ చేతులతో వెనకాల పెట్టుకో, సర్ప్రైజ్ అని చెప్పేసి ఇచ్చేద్దాం. డాడీ ఓపెన్ చేసి చూడాలి, ఓకేనా? సరే అలా పెట్టేసి ఏం కాదు, లోపల ఓన్లీ మొబైల్ చూస్తేనే డాడీకి అర్థమైపోతుంది. నాకు ఐఫోన్ ఫీలింగ్ రావాలని వస్తుంది నాన్న. అయితే ఇక్కడ దీన్ని ఇలా పైకి పెట్టేసి బాటిల్ మా హస్బెండ్ వస్తున్నాడంట, వెనకాల పెట్టుకో. సర్ప్రైజ్ ఫ్రాంక్ ఫెయిల్ అయిపోయిందా? తెలిసిపోయింది. డాడీని మోసం చేయగలవా నాన్న? ఇప్పుడు నాకు ఎప్పటి నుంచో ఐఫోన్ ఇట్లా తీయాలని ఉంది, ఇప్పుడు నేను తీస్తా. నువ్వేగా తీసావు ఫోన్ కొన్నప్పుడు. నేనే మరేంటి, ఎప్పటి నుంచో తీయాలని ఉంది. గైస్ ఈ ఐఫోన్ 17 అంతా నేనే తీసా గైస్, అంతా అన్బాక్సింగ్ అంతా నేనే. ఇప్పుడు ప్రాంక్ సంగతి ఏంటి, ఫెయిలేనా? మిషన్ ఫెయిల్. అవును, నెక్స్ట్ టైం చేద్దాం, ఓకేనా? సరే బాయ్ చెప్పేసి. బాయ్ గైస్. స్పోర్ట్స్ రివర్స్లో పెట్టేసా గైస్.